నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యువతలో నైపుణ్యాభివృద్ధికి ఏఐ పోర్టల్ రూపకల్పన. సామర్థ్యాలు మదించి కంపెనీలో ఖాళీల సమాచారానికి అనుసంధానం. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేలా ప్రభుత్వం చర్యలు. క్లస్టర్ వ్యవస్థ రద్దు చేసి స్వతంత్ర పాలనా యూనిట్లుగా పంచాయతీలు. ఛత్తీస్గఢ్లో రైలు ప్రమాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య. 20 మంది క్షతగాతులకు కొనసాగుతున్న చికిత్స. అమెరికాలో టేకాఫ్ అవుతుండగా కూలిన కార్గో విమానం. మంటలు చెలరేగి 3 మృతి, 11 మందికి గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ. శివనామస్మరణలతో మారుమోగుతున్న ఆలయాలు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం దేశంలోనే మొదటిసారిగా ఏఐ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. నైపుణ్యం పేరిట తీసుకొస్తున్న ఈ పోర్టల్ ద్వారా యువతలో సామర్థ్యాల అంచనా, లోపాలు తెలుసుకునే అవకాశం ఏర్పడనుంది. కంపెనీల ఖాళీలు, నిరుద్యోగుల సమాచారాన్ని అనుసంధానం చేసే వీలు కలగనుంది. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో ఏఐ పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించేందుకు దేశంలోని తొలిసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కృత్రిమ మేధతో ఇంటర్వ్యూను ప్రవేశపెడుతోంది. ప్లంబర్ నుంచి బీటెక్ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తుంది. నిరుద్యోగులు తమ అర్హతలతో ఏఐని వినియోగించి రెజ్యూమేను సైతం తయారు చేసుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఈ పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దనున్న అన్ని రకాల డేటాను ఈ పోర్టల్తో లింక్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్, ఆధార్, డిజి లాకర్, ఈపీఎఫ్, ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాల్ని అనుసంధానం చేస్తున్నారు. వీటి ద్వారా ఎవరైనా ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే ఆ వివరాలు తెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు ఉన్న వివిధ విభాగాల డేటాను అనుసంధానిస్తారు. ఆర్థిక శాఖ వద్దనున్న ఉద్యోగుల డేటాను కూడా దీనికి లింక్ చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనా సంస్థలు, నౌకరీ, విజన్ ఇండియా వంటి సంస్థలు, యూనిసెఫ్, ఇన్ఫోసిస్ వంటి అభ్యసన ప్లాట్ఫామ్లు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. వాటి వద్ద ఉండే ఖాళీల వివరాలు ఈ పోర్టల్లో కనిపిస్తాయి. నైపుణ్యం పోర్టల్లో ఏఐ ఇంటర్వ్యూ ఉంటుంది. మొదట అభ్యర్థులు పేరు, ఉద్యోగం, అనుభవం వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్, ప్రాక్టికల్ తదితర ప్రశ్నలు ఉంటాయి. వాటిని నింపగానే అభ్యర్థి సామర్థ్యాన్ని మదింపు వేసి వెల్లడిస్తుంది. ఆ ఉద్యోగానికి సంబంధించి లేదా ఆ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు నింపగానే ఆ అభ్యర్థి ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ లోపముందో, ఏం నేర్చుకోవాలో ఏఐ వెల్లడిస్తుంది. ఏఐ వర్చువల్ సహాయం ఆప్షన్లో ఆస్క్ విద్యపై క్లిక్ చేయగానే అందుబాటులో ఉన్న కోర్సులు, అవి ఎక్కడున్నాయి, తరువాతి వారం రోజుల్లో వచ్చే కోర్సులేమిటో తెలుస్తాయి. ఈ పోర్టల్లో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలో అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా రెజ్యూమే తయారు చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ నమోదు చేస్తే సెల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. తరువాత వచ్చే వివరాల్ని నమోదు చేస్తే రెజ్యూమే వస్తుంది. పోర్టల్లో పౌరుడు, ఉద్యోగార్థులు, విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రం, అంచనా కేంద్రం, శిక్షకులు, అడ్మినిస్ట్రేటర్ విభాగాలుగా లాగిన్లు ఉంటాయి. నైపుణ్య కోర్సుల కోసం అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు. అన్ని రకాల శిక్షణా వివరాలు పోర్టల్లో ఉంటాయి. కావలసిన రంగాన్ని ఎంచుకుంటే దానికి సంబంధించిన నైపుణ్య కళాశాలలు, కేంద్రాలు ఎక్కడున్నాయో కనిపిస్తాయి. అభ్యర్థి అక్కడకు వెళ్లి నచ్చిన కోర్సులో చేరొచ్చు. కోర్సు ప్రారంభం, ముగింపు, అర్హతలు, ఏ వయసు వారికి జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేమ్వర్క్లో అది ఏ స్థాయి శిక్షణ వంటి వివరాలు ఉంటాయి. వీటి వద్ద దరఖాస్తు చేసుకునేందుకు ఐచ్ఛికం ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మిగతా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నైపుణ్య శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులు నేర్చుకున్న నైపుణ్యాల్ని ఏఐ ద్వారా మదింపు చేస్తారు. అభ్యర్థి ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాన్ని మదింపు చేస్తుంది. ఉద్యోగావకాశాలు విభాగంలోకి వెళితే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ రంగాలు, విభాగాల్లో ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో పోర్టల్లో కనిపిస్తాయి. అభ్యర్థి ఏదైనా విభాగాన్ని ఎంచుకుంటే దానికి అవసరమైన విద్యార్హతలు, అనుభవం, వయస్సు, ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం తదితర వివరాలు స్క్రీన్పై వస్తాయి. వాటిల్లో ఆసక్తి మేరకు ఎంచుకోవచ్చు. ఉద్యోగాలు కల్పించే సంస్థలు, ఉద్యోగులు అవసరమైన కంపెనీలు ఈ పోర్టల్లో నేరుగా తమ వద్ద ఖాళీల వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీంతో అటు నిరుద్యోగ అభ్యర్థులతో ఇటు అవసరమున్న కంపెనీల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. కంపెనీలు పాన్ కార్డు ద్వారా ఈ పోర్టల్లో నమోదు చేసుకుని పూర్తి వివరాలు నమోదు చేయొచ్చు.
గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడం, గ్రామీణులకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా సంస్కరిస్తోంది. క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా ఏర్పాటు చేసింది. కార్యదర్శులను 4 గ్రేడ్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ కార్యదర్శుల్ని పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్పు చేసింది. మున్సిపల్ తరహాలో వివిధ సేవా విభాగాలు ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. పంచాయతీల స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. వీటిని 4 గ్రేడ్లుగా విభజించడంతో పాటు పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులు పీడీఓగా పేరు మార్చింది. పురపాలక సంఘాల తరహాలో ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజనీరింగ్, ఆదాయం, పన్ను వసూళ్ల విభాగాలను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం ఇటీవల ఆమోదించడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రభుత్వం విభజించింది. ఈ 13,351 పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరించారు. వీటిలో 359 రూర్బన్ పంచాయతీలు, 3,082 గ్రేడ్ 1 పంచాయతీలు, 3,163 గ్రేడ్ 2 పంచాయతీలు, 6,747 పంచాయతీలను గ్రేడ్ 3గా విభజించారు. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా కార్యదర్శులను 3 గ్రేడ్లుగా విభజించింది. రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లుగా ఉన్న 359 మందిని సీనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లను గ్రామీణ ప్రణాళిక అసిస్టెంట్లుగా వినియోగించాలని ఆదేశించింది. డిజిటల్ అసిస్టెంట్లతో పంచాయతీల్లో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బిలాస్పూర్లో ప్యాసింజర్ గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ప్రమాదంలో గాయపడిన 20 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో లాల్ కథాన్ ప్రాంతంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ ఢీకొన్నాయి. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొంది. ప్యాసింజర్ రైలు ఇంజన్ గూడ్స్ బోగిపైకి ఎక్కింది. అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కెంటకీ రాష్ట్రంలో టేక్ ఆఫ్ అవుతున్న కార్గో విమానం కుప్పకూలి 3 మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. లూయిస్ విల్లేలోని మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హొనోలులుకు వెళ్లేందుకు టేక్ ఆఫ్ అయిన విమానం రెక్క భాగంలో తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం సెకన్ల వ్యవధిలోనే రక్షణ గోడను ఢీకొట్టి ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదం ధాటికి అగ్నికేలలు భారీగా వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెంటకీ గవర్నర్ తెలిపారు. అక్కడ పార్కింగ్ అవసరాలు కొండంత, సౌకర్యాలు మాత్రం గోరంతే. నిత్యం వేలల్లో వాహనాలు వస్తుంటే 100 కార్లు కూడా నిర్దేశిత ప్రాంతాల్లో నిలిపే పరిస్థితి లేదు. సమస్యకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఓ పరిష్కార మార్గం చూపినా వైసీపీ నేతలు మోకాలడ్డారు. ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ ఫజిల్ పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రణాళికలు వేస్తోంది. బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. దుర్గగుడికి నిత్యం 30,000 మంది, వారాంతాల్లో 50,000 మందికి పైగా భక్తులొస్తారు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలు, ఇతర వేడుకల సమయాల్లో
ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటి వారికి ఒక్కటంటే ఒక్క కాటేజీ సరైంది లేదు. దర్శనం సాఫీగా జరుగుతున్నా పార్కింగ్ మాత్రం వాహనదారులను చికాకు పెడుతోంది. అక్కడ పెడితేనేమో అక్కడ 50 తీసుకున్నారండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తేనేమో అలా ఎదరికెళ్ళమన్నారండి. పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది సార్. పోలీసులతోనేమో అక్కడ పెట్టుకుంటేనేమో టైర్లకి లాక్లు చేస్తున్నారు సార్. పార్కింగ్ పెంచాలి సార్, మరి టెంపుల్లో కూడా సాలతలేదు. పైన పార్కింగ్ లేదంటే ఇక్కడ డబ్బులు కట్టి ఇక్కడ పార్కింగ్లో పెట్టాము. మళ్ళీ అయినా ఇది రోడ్డు కదా, ఈ రోడ్డు మీద నుంచి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది. పార్కింగ్ ఎలా ఉందంటే అసలు చాలా వరస్ట్ అన్న. అసలు లోపలికేమో పోనీయట్లా, బయట ఆపినా కూడా టోకెన్ వేస్తున్నారు. దేనికి టోకెన్ వేశారంటే సమాధానం లేదు. పార్కింగ్ అంటున్నారు, అసలు రోడ్డు మీద పార్కింగ్ అంటే ఏం అర్థం కావట్లేదు. అసలు బయట ఎక్కడన్నా ఆపుకొని వెహికల్ని కాచుకోవాలి. ఇలా అంటే ఎవడన్నా గుద్దేస్తాడా ఏంటని మళ్ళీ వెహికల్ దగ్గర ఒకళ్ళు ఉండాల్సి వస్తుంది. మళ్ళీ దర్శనానికి వచ్చామా లేకపోతే వెహికల్ని చూసుకోవడానికి వచ్చామా కూడా తెలియట్లా. ఎప్పుడు టోకెన్ తీసుకున్నా కూడా లోపల ఫుల్ అయిపోతే బయట పెట్టేస్తున్నారు. ఇలాగే ఒకసారి అయితే బయట పెట్టినా కూడా నేను టోకెన్ తీసుకొని పెనాల్టీ వేయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కానీ ఈ ప్లేస్ అయితే సరిపోవట్లేదు. నార్మల్ డేస్ అంటే పర్లేదు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదన్నా కానీ టెంపుల్ ఒక నిర్ణయం తీసుకొని ఇంకేదైనా వేరే ప్లేస్ పార్కింగ్కి అలొకేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి 2019కి ముందు నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. దుర్గగుడికి సమీపంలోని కుమ్మరిపాలెం జంక్షన్లో టీటీడీకి చెందిన 2.8 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలాన్ని దుర్గగుడికి కేటాయిస్తే అక్కడ వాహనాల పార్కింగ్, కాటేజీలు, కళ్యాణ మండపాలు కట్టేలా ప్రణాళికలు వేసింది. ప్రతిఫలంగా విజయవాడలోనే దుర్గగుడికి చెందిన వేరే భూమిని టీటీడీకి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ మేరకు టీటీడీ భూమిని దుర్గగుడికి కేటాయిస్తూ 2019కి ముందే ఉత్తర్వులొచ్చాయి. దాదాపు 2 కోట్లతో ఆ స్థలాన్ని చదును చేసి వాహనాల పార్కింగ్ కూడా వినియోగించారు. 2019లో వైసీపీ గద్దెనెక్కాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దుర్గగుడికి టీటీడీ ఇచ్చిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ బోర్డు పెట్టి తాళాలు వేసేశారు. ఆ స్థలంపై నాటి వైసీపీ పాలకులు కన్నేయడమే దీనికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకొచ్చాక రద్దీ సమయాల్లో కుమ్మరిపాలెంలోని టీటీడీ స్థలాన్ని తాత్కాలికంగా పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఇటీవల దసరా వేడుకలప్పుడు వాడినా ఉత్సవాలు ముగిశాక మళ్లీ తాళాలు వేశారు. టీటీడీకి దుర్గగుడి తరపున అర్జీ కూడా పెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి సహకారంతో పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం చూడండి, వినాయక గుడి దాకా ఎక్కడ పడితే అక్కడ పార్క్ సాల్ట్లా మనకు పైన 30-40 కార్లు దాటితే పట్టవు, రావు, తిరగవు. కుమ్మరిపాలెంలో టీటీడీ బోర్డుది 4.5 ఎకరాలు మనం వాడుతున్నాం. దుర్గామల్లేశ్వర స్వామికి ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి మనకి ఇది దగ్గరలోనే. ఇటు పారింగ్ కానీ కొన్ని ప్లేసుల్లో ఎక్స్చేంజ్ జరిగితే వాళ్ళు మీకు కావాలంటే లీజ్ ప్రపోజల్ చేద్దాము అనే ఉద్దేశం వచ్చింది. లీజ్ అనేది ఇస్తే మనం కట్టడాలు ఏమి కట్టకూడదనే ఒక రూల్తో వస్తుంది. అంతా కూడా మనకు ఆ స్థలం మన పార్కింగ్ కోసం అందుతుందని నేను వ్యక్తం చేస్తాను. దుర్గగుడి పార్కింగ్ సమస్యతో పాటు భక్తులకు కాటేజీలు, ఇతర సౌకర్యాలపైన ప్రస్తుత పాలక మండలి నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నకిలీ మద్యం కేసులో నిందితుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వివాదాల్లో ఉన్న ఆస్తులపై కన్నేసి సొంతం చేసుకునేందుకు జోగి ఎంతకైనా తెగించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత జాబితాలోని అగ్రిగోల్డ్ భూములను కొల్లగొట్టి అమ్మేసి 10 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నారు. ఈ ఏడాది మే నెలలో ఏసీబీ, సిఐడి, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమాలను ఆధారాలతో సహా గుర్తించారు. నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల్ని అధికారులు ఈడీకి అటాచ్ చేసే నిషేధిత జాబితాలో పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ కన్ను వీటిపై పడింది. పూర్వ యజమానుల దగ్గర ఆ భూముల్ని కొన్నట్లు పత్రాల్ని సృష్టించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల సహకారంతో సర్వే నంబర్ మార్చి తన కుమారుడు, బాబాయి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం వాటిని 7 ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. కొన్నవారికి పాత సర్వే నంబర్తోనే రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. అధికారుల బృందం 5 నెలల కిందట ఈ భూముల్ని పరిశీలించి సర్వే నంబర్ల వారీగా కొలతలు వేసి మార్కింగ్ చేసింది. యజమాని అవ్వా వెంకట శేషునారాయణ, ఆయన కుటుంబ సభ్యులు సరిహద్దు స్థలాల యజమానుల్ని విచారించి రెవెన్యూ రికార్డుల్ని పరిశీలించి నివేదికను తయారు చేసింది. దాని ప్రకారం ఈ నిషేధిత భూమి సర్వే నంబర్ 87లో ఉంది. కానీ 88లో ఉన్నట్లు చూపి ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
సర్వే నంబర్ 87లోని అగ్రిగోల్డ్కు చెందిన 9 ప్లాట్లు, మధ్యలో ఉన్న 445 చదరపు గజాలు, 209.5 చదరపు గజాల రహదారుల్ని కలిపి చుట్టూ ప్రహరీని నిర్మించారు. 9 ప్లాట్ల స్థలం 1540.10 చదరపు గజాల రహదారులతో కలిపితే 2194 చదరపు గజాలని అధికారులు కొలతలు వేసి గుర్తించి నివేదికలో పొందుపర్చారు. 2022 డిసెంబర్ 9న కుమారుడు జోగి రాజీవ్ పేరుతో 1074 చదరపు గజాల్ని ఆర్ఎస్ నంబర్ 88లో కొనుగోలు చేసినట్లు దస్తావేజు 7589లో జోగి రమేష్ చూపించారు. వాస్తవంగా ఆ సర్వే నంబర్లో ఈ భూమి లేదు. దీంతో వేరొకరికి అమ్మడం కుదరదు. అందుకే మళ్లీ స్వీయ సవరణ ద్వారా దస్తావేజు నంబరు 2674, 2675, 2673లో 2023 ఏప్రిల్ 29న సర్వే నంబర్ 87లోకి మార్చారు. 2022 సెప్టెంబర్ 9న వెంకటేశ్వరరావు పేరుతో 1086 చదరపు గజాల్ని ఆర్ఎస్ నంబర్ 88లో కొనుగోలు చేసినట్లు దస్తావేజు 7592లో చూపించారు. దీన్ని 2023 ఏప్రిల్ 29న స్వీయ సవరణ దస్తావేజు నంబర్ 2676 ద్వారా సర్వే నంబర్ 87లోకి మార్చేశారు. అనంతరం ఈ స్థలాల్ని అమ్మేసి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసేశారు. 2194.60 చదరపు గజాల భూమిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకుని 6 నెలల్లోనే 208.05 గజాల చొప్పున 7 ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. 2023 మే 31న వేరే వారికి రిజిస్ట్రేషన్లు చేసేశారు. వారి నుంచి 10 కోట్ల వరకు దండుకున్నారు. భూమిని కొని మోసపోయామంటూ పడిగపాటి బాలమ్మ, సోముల దుర్గాభవాని, సోముల వెంకటేశ్వరరెడ్డి, పడిగపాటి సుబ్బారెడ్డి తదితరులు అధికారుల్ని కలిసి తమ దగ్గరున్న దస్తావేజుల్ని చూపించారు. అవి అగ్రిగోల్డ్ భూములని తెలియక కొన్నామని వాపోయారు. పెడన నియోజకవర్గంలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన భూమిపై జోగివర్గం కన్నుపడింది. ఆయన తల్లి, భార్య మధ్య ఆస్తి విభేదాలు రావడంతో మధ్యలో జోగి కలగజేసుకున్నారనే ఆరోపణలున్నాయి. మధ్యవర్తిత్వంలో కొంత భూమిని తన బినామీ అయిన ఓ అనుచరుడి పేరుపైకి మార్చినట్లు తెలుస్తోంది. జోగి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడే తీర ప్రాంతంలో 1500 ఎకరాల వరకు మడ అడవుల్ని కొట్టేసి చేపల చెరువులు తవ్వేశారు. వీటిలోనూ తన బినామీ పేర్లతో 50 ఎకరాల వరకు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ఎకరా 3 లక్షల చొప్పున 30 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన వీర వెంకట ప్రసాద్, ఆయన కుమారుడు కళ్యాణ్ను జోగి రమేష్ తన అనుచరులు నమ్మించి 90 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత భూమి చూపించకుండా బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. శివనామ స్మరణలతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, పంచారామ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం, అమరావతి పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కట్టి ముక్కంటికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోటప్పకొండలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా కోటప్పకొండపై వేంచేసిన శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీ త్రికోటేశ్వరునికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకు జ్వాలాతోరణం నిర్వహించనున్నట్లు అర్చకుడు ప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లోని శివాలయాల్లో భక్తులు క్యూలైన్లలో నిల్చుని నీలకంఠేశ్వరుడికి పూజలు చేశారు. కార్తీక దీపాల వెలుగులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. కర్నూలులో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. దేవాలయాల్లోని భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో శివయ్యకు పూజలు చేశారు. కర్నూలు వినాయక ఘాట్ వద్దనున్న కేసీ కాలువలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం ఎందువ గ్రామంలో ప్రసిద్ధి చెందిన కైలాసగిరి గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచి గిరి ప్రదక్షిణ మొదలైంది. కొండ నుంచి ప్రారంభమైన నడిమి వలస ఆంజనేయ స్వామి, సేతు భీమవరం, గెడ్డ కంచరాం పైడి తల్లి అమ్మవారు, షిరిడీ సాయిని దర్శించుకుని కొండపై వెలిసిన కైలాసేశ్వర క్షేత్రంలో భక్తులు పూజలు చేస్తున్నారు. ర్యాంకింగ్స్ 2026లో దేశంలోని 5 ఐఐటీలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ఐఐఎస్సి టాప్ 100లో నిలిచాయి. మరో 20 సంస్థలు టాప్ 200లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లండన్ కేంద్రంగా పనిచేసే QS సంస్థ ఏషియాలోని 500 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. హాంకాంగ్ విశ్వవిద్యాలయం తొలి స్థానంలో నిలిచింది. 59వ స్థానంలో ఉన్న ఐఐటి ఢిల్లీ దేశంలో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. గతేడాదితో పోలిస్తే 36 సంస్థలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. QS సంస్థ పేర్కొంది. 16 సంస్థలు మాత్రం అవే ర్యాంకుల్లో ఉన్నాయని వెల్లడించింది. QS ఏషియా ర్యాంకింగ్స్లో భారతీయ విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువతకు నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా పరిశోధన, ఆవిష్కరణలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భద్రతా బలగాలు కొన్ని పాఠాలు నేర్చుకున్నాయని, వాటిని ప్రతిపాదిత థియేటర్ కమాండ్లో చేర్చాల్సిన అవసరం ఉందని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. పాకిస్తాన్తో సరిహద్దు వెంబడి సొంత నిఘా వ్యవస్థ ఉండాలని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో త్రిదళాధిపతితో పాటు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొన్నారు. సాంకేతికత విషయంలో శత్రువు కంటే భారత్ ముందుండాలని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. థియేటర్ కమాండ్స్లో ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన యూనిట్లు ఉంటాయన్నారు. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అవి కలిసి పనిచేస్తాయని వివరించారు. వివిధ దేశాల నుంచి ముప్పులు పొంచి ఉన్న వేళ ఏ దేశమూ ఒంటరిగా సురక్షితంగా ఉండలేదని సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఉమ్మడి రక్షణ ఆవిష్కరణలే బలమైన కవచమని అభిప్రాయపడ్డారు. ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధ నౌకను లేదా జలాంతర్గామిని నౌకాదళంలోకి చేర్చుతున్నట్లు నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వెల్లడించారు. సముద్ర జలాల్లో భద్రతా సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొనేలా సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించినట్లు తెలిపారు. నౌకాదళంలో స్వావలంబనను ఓ వ్యూహంగానే కాకుండా భవిష్యత్ భరోసాకు పెట్టుబడిగా చూస్తున్నట్లు చెప్పారు. మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ప్రోత్సహిస్తే ఎంతో మంది ప్రతిభావంతులు తెలుగు సినీ పరిశ్రమకు దొరుకుతారని యువ కథానాయకుడు మంచు మనోజ్ అన్నారు. నూతన దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో దర్శకుడు వేణు ఉడుగులా నిర్మించిన రాజు వెట్స్ రాంబాబు సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన వేడుకను సతీ సమేతంగా విచ్చేసిన మంచు మనోజ్ రాంబాయి నీ మీద నాకు మనసాయనే అంటూ సాగే తొలి పాటను విడుదల చేసి ఆద్యంత నవ్వులు పూయించారు. మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ల కోసం నిలబడటమే నిజమైన ప్రేమకు అర్థమన్న మనోజ్ తన సినీ ప్రయాణానికి తోడుగా నిలిచిన ఈటీవీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో గేయ రచయిత మిట్టపల్లి పాడిన పాటకు తమ ప్రేమను గుర్తు చేసుకుంటూ భూమా మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. అఖిల్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. రాజు నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో. చెప్పాలే కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా? తుడపకిలే, చిన్నగా రాసుకో. ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఉలుకంగా
ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే చిత్రాల